హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మీరందరూ బాగుండాలని చెప్పి మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ మన కంటెంట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు ఎవరో చాలా మంది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలో తోపుడు బండిపై మీద కానీ, ఒక సైకిల్ మీద కానీ, ఎక్సెల్ బండిపై మీద కానీ వ్యాపారం చేస్తున్నారా? మరి మీరు వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నారు? ప్లాస్టికే చేస్తున్నారా, ఉత్త ఫ్యాన్సీ చేస్తున్నారా, లేకపోతే ప్లాస్టిక్ ఫ్యాన్సీ రెండు కలుపుకొని చేస్తున్నారా? మరి మీరు అందరూ కలిసి తోపుడు బండి మీద కానీ, ఒక సైకిల్ మీద చేసే వ్యాపారస్తులు కానీ, ఎక్సెల్ బండిపై చేసే వ్యాపారం కానీ, 3 చక్రాల మీద మోటార్ తగిలించుకొని వ్యాపారాలు చేశారు ఎవరైనా సరే, ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే అప్పులు లేకోకుండా వ్యాపారం చేస్తున్నారా? అర్థం చేసుకోండి, అప్పులు లేకోకుండా వ్యాపారం ఎవరైనా చేస్తున్నారా? రోజువారీ కానీ, వారం చీట్లు కానీ. ఈ వ్యాపారం మీద చాలా మంది పెట్టుబడులు పెట్టి సరైన ప్రాఫిట్ రాక చాలా మంది ఇబ్బంది పడుతూ, మరి సరుకు తగ్గిపోయిందని చెప్పి మళ్ళీ రోజువారీలు తీసుకోవటం కానీ, వారం చీట్లు తీసుకోవడం కానీ, మళ్ళీ తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ సరుకు పోసేయటం, మళ్ళీ కట్టాల్సి వచ్చే టయానికి మళ్ళీ సరుకు కూడా కనపడకుండా పోవటం, ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంది. మీ అందరికీ తెలిసిందే. మరి ఎలా, ఎందుకు ఇలా జరుగుతుంది, దేనికి జరుగుతుందో మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తోపుడు బండి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎవరైనా సరే మీరు వ్యాపారం చేసేటప్పుడు ఏ సరుకు పోస్తున్నారు, ఎలాంటి సరుకు వేస్తున్నారు, ఆ సరుకుకి తగినంత ప్రాఫిట్ వస్తుందా, హోల్సేల్లో ఎంత తెచ్చుకుంటున్నారు, మీరే ఎంత అమ్మగలుగుతున్నారు అనేది ముఖ్యమైన పాయింట్ అండి. హోల్సేల్గా తెచ్చుకున్న వాటిని మనం రీటైల్గా అమ్మాలి. ఆ అమ్మకంలో మనకి ఏదైనా లావాదేవీ తేడా వచ్చినా మన వ్యాపారం దెబ్బతింటుంది. ఇలాగే కొంతమంది అప్పులు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తిరిగి రాకపోగా మన మాటలు కూడా పడాల్సి వస్తుంది. అయ్యా నేను ఇంతకుముందు ఇచ్చేశాను, నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి ఇలాంటి గొడవలు కూడా మనలో చాలా మంది చూస్తూనే ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మీకు ఒకటే మార్గం అండి. మీరు ఎవరైనా సరే తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ ఇబ్బంది పడుతుంటే, అప్పులైపోయి ఆ అప్పులు ఎలా ఎలా తీర్చుకోవాలో తెలియక మళ్ళీ అప్పు చేసి, ఆ అప్పు మీద మళ్ళీ ఇంకో అప్పు చేసి, అప్పు మీద ఇంకో అప్పు చేసి ఆ ఉన్న వ్యాపారాన్ని మొత్తం పాడైపోయేటట్టుగా చేసుకుంటున్నారు మీరు చాలా మంది, నేను చూశాను. సరే ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా అప్పు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారా? అంటే రోజువారీ లేకుండా చేస్తున్నారా, లేకపోతే వారం చీట్లు లేకోకుండా చేస్తున్నారా? ఇది అంతా దేనికి కారణం, ఎలా అవుతుంది, ఒకసారి మళ్ళీ మనం ఇంకో విధంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలా మంది ఏంటంటే సరుకు తెచ్చుకుంటారు, అంటే చేతిలో డబ్బులు ఉంటాయి, సరుకు తెచ్చుకుంటారు, పోస్తారు, దాన్ని తిప్పుతా ఉంటారు, వచ్చిన ప్రాఫిట్ ప్లస్ అసలు రెండు కలిపి వాడేసుకుంటారు. రేపు పోసేసుకుందాంలే, ఏముంది, రేపు పోసేసుకుంటే మనం గెట్న అయిపోతాం అని చెప్పేసి చాలా మంది అనుకొని అసలు ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపి తినేస్తారు. అక్కడ ఎప్పుడైతే ఆ పని మీరు చేయగలుగుతారో మొత్తం మన ప్రాఫిట్ అసలు రెండు పోతాయి. అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే ఒకటే, మీరు కానీ అప్పులైపోతే అప్పుల్ని ఎలా తీర్చాలో, ఆ అప్పులు సునాయాసంగా బయట ఎలా పడాలో దాని గురించి వివరంగా నేను ఒకసారి వివరంగా చెప్తాను. అర్థం చేసుకొని మీరు ఎవరైనా ఈ టిప్స్ ట్రిక్స్ ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి, లేకపోతే లేదు. అదంతా మీ ఇష్టమే, మీ చేతుల్లోనే ఉంది. సరే ఫ్రెండ్స్, మీరు సరుకు పోసారు, తోపుడు బండి మీద అయినా సరే, షాపు వారైనా సరే, సైకిల్ వారైనా సరే, ఎక్సెల్ బండి మీద వ్యాపారం చేసే వారైనా సరే, 3 చక్రాల బండి మీద వ్యాపారం చేసేది ఎవరైనా సరే అప్పులు ఎందుకు అవుతున్నారు? అప్పుల్ని ఎలా తీర్చలేకపోతున్నారు? ఎందుకు తీర్చలేకపోతున్నారు? సరే, అప్పు మొదటికి కారణం మీరు సరైన సరుకు వేయకపోవటం. అర్థం చేసుకోండి. సరుకు అనేది హోల్సేల్లో తెచ్చుకొని సరైన రకాలు కలుపుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. ఏ సరుకైనా చేతికి దొరికింది మొత్తం తీసుకొని బండిలో పోసేసుకుంటారు, చల్లా చెదరగా చేసేసుకొని. అసలు ఏ సరుకు వేస్తారో మీకే తెలియదు. ఏ సరుకు కంటికి నచ్చితే ఆ కంటికి నచ్చిన సరుకు పోసేసుకుంటారు, బండిలో తిప్పేసుకుంటూ ఉంటారు. వచ్చిన లాభము ప్లస్ అసలు మొత్తం కలిపి తినేస్తారు. మళ్ళీ లోపు సరుకు తగ్గిపోద్ది, సరుకు తగ్గితే మళ్ళీ అప్పు తెచ్చుకుంటారు, అప్పు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పోస్తారు, మళ్ళీ ఇంకో అప్పు తెచ్చుకుంటారు. మళ్ళీ ఇదే జరుగుతుంది, అందరికీ ఇదే జరుగుతుంది. అవునంటారా కాదంటారా? సరే, దీనికి మీరు షాపు వారైనా సరే, మన 3 చక్రాల బండి వాళ్ళైనా సరే, తోపుడు బండి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మన దగ్గర టిప్స్ ట్రిక్స్ కొన్ని ఉన్నాయండి. మీరు ఆ అప్పుల బారి నుండి ఎలా పడాలి, అర్థం చేసుకుని 1-2 సార్లు చెప్తున్నా.
ఎలా పడాలి, సరుకు ఏమి పెట్టుకోవాలి, ఏ సరుకు పెట్టుకుంటే బాగుంటుంది, ఏ సరుకు స్పీడ్గా వెళ్తుంది, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఈ రెండు రకాలు కలిపి చాలా ఫాస్ట్గా మూవింగ్ అతి తక్కువ టైంలోనే మీరు రీచ్ అయ్యి అప్పుల నుండి బయటపడిపోవచ్చు. ఎందుకంటే ఈ విషయం మళ్ళీ గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది వ్యాపారం చేస్తున్నారు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు, తెచ్చాం పోసేసాం తిరిగేసాం, ఆ టయానికి మధ్యాహ్నం అయిపోయింది, మనం ఇంటికి వచ్చేసాం, సరుకు చదివేసుకున్నాం, ఈ రోజు రాలేదు రేపు పోసుకుందామని చెప్పి అసలు సరుకు ప్రాఫిట్ మొత్తం కలిపి తినేస్తున్నారు. ఈ రకంగా చాలా మంది చేసుకుని అన్ని రకాల బళ్ళు అంటే తోపుడు బండి వాళ్ళు కానీ అన్ని రకాల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలంటే మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మాత్రమే. ఒక్కొక్కళ్ళు ఉదయాన్నే 8ంటికి తీస్తారు, కొంతమంది 9ంటికి తీస్తారు, కొంతమంది 10ంటికి తీస్తారు. వాళ్ళ ఇష్టాచారంగా చేసి వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు ఎవరైనా సరే మా వెంకట్రావు వ్లాగ్స్ని సంప్రదించి కొన్ని టిప్స్ ఫాలో అవుతే మీరు అప్పుల బారి నుంచి బయటపడడానికి కొన్ని రకాల దోహదమైన టిప్స్ మీకు నేను ఇవ్వబడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే చాలా వరకు అప్పుల్లోనే ఉన్నారు, అప్పుల నుంచి ఎవరు బయట పడతల్లా. అయితే నేను సునాయాసంగా కొన్ని రకాల అప్పుల నుంచి బయటపడి చాలా హ్యాపీగా సంతోషంగానే ఉంటున్నాను. నా సొంతంగా చేసుకున్న అప్పు మాత్రమే ఉంది. బండిపై నేను ఎటువంటి వ్యాపారం బండి మీద ఎటువంటి అప్పు నేను చేయలే. వ్యాపారంలో నా సొంత వ్యాపారంలో నేను ఎటువంటి అప్పు చేయలే. కేవలం నా సొంతంగా నేను చేసుకున్న అప్పులే తప్ప బండి మీద మాత్రం ఏ అప్పులు చేయలే. బండి కోసం అప్పు తీసేసుకుని పోయటం అనేది ఏ రోజు జరగల. ఎందుకని ఏంటంటే ఇక్కడ హోల్సేల్లో మనం తెచ్చుకునే కొన్ని రకాల వస్తువులు హోల్సేల్గా కొన్ని రకాల ఫ్యాన్సీ వస్తువులు కరెక్ట్గా మనం ఫ్యాన్సీని కూర్చోబెడుతున్నామా, ప్లాస్టిక్ సామాన్లను కూర్చోబెడుతున్నాం అనేది ముఖ్యంగా మైండ్తో ఆలోచించి వ్యాపారం చేయగలగాలి. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని ఈ రకంగా మీరు చేసుకోగలిగితే పర్వాలేదు. లేదు నా చేతికి వచ్చింది నేను సరుకు పోసేస్తున్నాను, నా ఇష్టాచారంగా బతికేస్తున్నాను, నా ఇష్టాచారంగా వ్యాపారం చేస్తున్నాను, దానివల్ల నేను కొంచెం అప్పులు అయ్యాను, ఆ అప్పుల నుండి బయటపడాలంటే నాకు కొన్ని ట్రిక్స్ ఏమైనా ఇవ్వగలరా అంటే మా వెంకట్రావు బ్లాగ్స్లో మీకు దొరుకుతాయి. మీరు ఎవరైనా సరే ఇబ్బంది పడి 1,00,000 పైన ఎవరైనా అప్పులు అయిపోతే, లేకపోతే 50,000 పైన ఎవరైనా అప్పులు అయిపోతే మమ్మల్ని సంప్రదించండి. నేనేం చేస్తానంటే మీకు కొన్ని రకాల సన్న సరుకు, ఏ సరుకు పెట్టాలి, ఏ సరుకు వేస్తే ఫాస్ట్ మూవ్ అవుతుంది, మరి ప్లాస్టికే కాకుండా ఫ్యాన్సీ ఏ సరుకు పెట్టుకోవాలి, ఫ్యాన్సీలో ఏ రకంగా వేసుకుంటే మనకి లాభాలు ప్రాఫిట్లు మంచిగా వస్తాయి అనే దాని గురించి క్లుప్తంగా మీకు వివరంగా కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు మీకు నేను చెప్పడం జరుగుతుంది. కానీ నేను మీ వద్దకు రావాలంటే మీరు ఏ ఊరు వారైనా ఎక్కడి వారైనా సరే దూరాభారం బట్టి మీరు దారి ఖర్చులు మీరే పెట్టుకోవాలి. నేను మీ దగ్గరికి వచ్చి సజెషన్ ఇచ్చినందుకు నేను ఒక రకమైన కొంత ఫీజు నాకు ఇవ్వవలసి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నా పని మానుకొని మీ దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి రకాలుగా కుదరదు. నేను పని చేసుకోవాలి, నేను బతకాలి కాబట్టి మీ దగ్గరికి వస్తాను. కాబట్టి మీరు నాకు ఎంతో కొంత ఫీజు ఇవ్వాల్సి వస్తుందంటే, అంటే ఫీజు అంటే మీరు ఏ రకంగానే అనుకోండి, మీ సజెషన్ మంచి సజెషన్ ఇస్తా, ఈ సరుకు పెట్టుకోండి, ఇలా బండి మీద ఒక తోపుడు బండి మీద ఈ రకంగా సెట్ చేసుకోండి, ఇక్కడ ఇవి ఉండాలి, ఇక్కడ ఇవి ఉండాలి, ఇక్కడ ఇవి ఉండాలి, ఇక్కడ ఇవి ఉండాలి అని చెప్పేసి కొన్ని రకాలుగా నేను డిజైన్ చేసి మీకు అన్ని చక్కగా చూపించి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందుకోసం నేను ఆ రోజు ఈ శ్రమపడి మీకు అన్నిటికీ మంచి ఐడియా ఇచ్చి చక్కగా వేగంగా దూసుకుపోవడానికి, మంచి వ్యాపారంగా మంచి ప్రాఫిట్లు రావడానికి దోహదపడతాయి. కాబట్టి కొన్ని ట్రిక్స్ నేను ఫాలో చేశాను. ఆ ఫాలో ఐడియాస్ కూడా నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. దూరాభారం ఎవరైనా సరే సైకిల్ మీద కానీ టీవీఎస్ ఎక్సెల్ మీద కానీ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుందండి. అర్థం చేసుకోండి. దాని వెనకాల ఫ్రేమ్ కానీ ఒక బాస్కెట్ లాగా తయారు చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా మీరు భరాయించగలిగితే ఆ ఖర్చుతో పాటు దాని మీద ఉన్న డిజైన్స్, ఎక్కడెక్కడ ఏం సరుకు పెట్టాలి, ఏ సరుకు ఎక్కడ పెట్టుకోవాలి, ఫ్రంట్ ఏం పెట్టాలి, బ్యాక్ సైడ్ ఏం పెట్టుకోవాలి, లెఫ్ట్ ఏం పెట్టుకోవాలి, ఇలాగే కొన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి. అవన్నీ మనం పెట్టుకోగలిగితే ఫాస్ట్ మూమెంట్ అయితే. నేను ఈ రోజు వ్యాపారం చేస్తానంటే టీవీఎస్ ఎక్సెల్ మీద గంటన్నర 2-3 గంటల్లో నేను ఇంటికి వచ్చేస్తానండి. సునాయాసంగా ఒక 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు అసలు ప్రాఫిట్ మొత్తం కలిపి తెచ్చుకుంటానండి. నేను ప్రాఫిట్ మాత్రం మీకు ఎవరికి చెప్పను. నా ప్రాఫిట్స్ గురించి నాకు తెలుసు. మీరు కూడా మీ వద్దకు వస్తే ఆ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, ఏంటి, ఎలా తీయాలి, ఏ సరుకు పోయాలి, ఏ సరుకు పోసుకుంటే ప్రాఫిట్స్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి నేను వివరంగా మీ అందరికీ చెప్పగలుగుతాను. మీరు ఎవరైనా సరే నన్ను ఆహ్వానించి మీ బండి దగ్గరికి నన్ను రప్పించుకుంటే నేను మీ బండి దగ్గరికి వచ్చి సజెషన్ ఇస్తాను. ఆ సజెషన్ బట్టి మీ బండిని సెర్చ్ చేసుకోండి, ఆ ట్రిక్స్ ఫాలో అవ్వండి. అతి తక్కువ టైంలోనే అప్పుల బారి నుండి బయటపడండి. లేదు
నాకు అవసరం లేదు, నీకు ఇచ్చే డబ్బులు నేను సరుకు పోసుకుంటే రన్నింగ్ అవుతుంది అనుకుంటే మీరు అక్కడే ఉంటారు, ఇంకా అక్కడి నుంచి కదలరు. అప్పుకు అప్పు అవుతుందనే తప్ప ఇంకా అప్పు మీకు తేగదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ సజెషన్ మీకు ఇవ్వడానికి కారణం, నేను చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాను. ఇబ్బంది పడి అవన్నీ నేను ఒక పట్టికగా లెక్కలేసుకొని వాటి నుండి బయటపడ్డా. అందుకనే ఆ ఐడియాస్ అన్ని మీకు ఇవ్వడానికి నేను మీ వద్దకు వచ్చి మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే వ్యాపారం సజావుగా సాగుకొని మన కుటుంబాన్ని రక్షించుకొని వ్యాపారాన్ని సంతోషంగా సాగించాలని చెప్పి నా కోరిక. మరి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మా వెంకట్రావు బ్లాగ్స్ని కన్సల్ట్ చేసి కామెంట్ ఇచ్చి, నేను పలానా ఊరిలో ఉన్నాను, నా బండి పొజిషన్ ఇది, నా షాపు పొజిషన్ ఇది, నేను ఇప్పుడు ఈ షాపులో ఎంత నష్టపోయాను, నా బండి మీద ఎంత నష్టపోయాను, నా బండి మీద ఎంత అప్పు ఉండిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లా, దాన్ని ఎట్టా డెవలప్ చేసుకోవాలో నాకు తెలియట్లా అని చెప్పి మీరు ఎవరన్నా కామెంట్ నాకు ఇస్తే, నేను మీ వద్దకు వచ్చి రాను బోను ఛార్జీలు మీరే పెట్టుకోవాలండి. అక్కడికి వచ్చిన తర్వాత నా సజెషన్ బట్టి మీరు, నేను ఏ రకంగా ఇంత డబ్బులు అడుగుతాను అంటే ఇంత మనీ మీకు ఫీజు కింద అడుగుతాను, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు ఇవ్వండి, లేదనుకుంటే కామెంట్లోనే చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఎవరైనా సరే మీ కుటుంబాలు సంతోషంగా, మీ వ్యాపారం సంతోషంగా సాగించుకోవాలనుకుంటే మంచి టిప్స్, మంచి ఫాలోస్ సీనియర్స్ ద్వారా మీరు నేర్చుకుంటారని చెప్పి నా చిన్న అభిప్రాయం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీరు ఏ ఊరు నుంచి అయినా సరే కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు మంచి కామెంట్ ఇస్తారని చెప్పి మీకోసం నేను ఎదురు చూస్తూ మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ.